ఏందే మరియన్ మీద అంతా తమాషా. మాట్లాడు అంతో ఎందుకు తీసుకొని నువ్వేమో లోపలికి ఇప్పుడు తీసుకోతారు బట్టలు ఇప్పుడు కుట్టిస్తారా ఇప్పుడు నేను అలా రమ్మన్నారా నేను ఎందుకు తీసుకోను చెప్పు ఎందుకు తీసుకోను రెండు రోజులు జ్వరం వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ ఫోన్ చేసి దమ్ చేసిండు అన్న నీకు తెలియలేదురా వీడియో చేస్తున్నాం పోయి వీడియో చేస్తుంటే ఆటోమేటిక్ అదే మూవ్ ఊగింది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిడా బాయ్స్. సో గోస్ట్ వీడియో అయింది, ఒక ఇన్సిడెంట్ అయింది అక్కడ. మేము వీడియో చేసే స్పాట్ కాడ చెట్టు కింద కూర్చొని మామూలుగా మేము ఒక వీడియో చేస్తున్నాం పోయి వీడియో చేస్తుంటే ఆటోమేటిక్ అదే మూవ్ ఊగింది. ఊగిందని చెప్పి మేము ప్యాక్ అయ్యి ఆడికి టైంకి వర్షం పడ్డా, చీకటి పడిపోయింది, మొత్తం ప్యాక్ అయిపోయి మేము ఉరికిపోయినాం. అది ఏమో అది ఎక్స్వైజీ, అది నిజమో అబద్ధమో ఏదో అయితే అయింది. వాడిని చూపిస్తా అయింది, వచ్చేసినాం. దాని తర్వాత మళ్ళా నెక్స్ట్ డే ఒక వీడియో చేసినాం మేము సుప్రియని ఇంటికి పంపించేసి అని చెప్పిన. వీళ్ళేమో సుప్రియని పెట్టుకొని అరవన్ గాని తీసుకొని డేలానే ఎంత డేంజర్ అనిపిస్తుంది. అదే చెప్తున్నా, అరే హామీ వద్దు గవర్నమెంట్ కింద పడిపోయిండా వీళ్ళు తీసుకొని పోయారు లోపలికి. అసలు లోపల అంత ఎట్లున్నది చూపి, ఎట్లున్నది డేంజర్ ఉన్నా అసలు లోపల. బుద్ధి ఉన్నాడు ఓడని లోపలికి పోతారా మళ్ళా, అది కూడా చీకట్లా. ఆ పిల్లని వదిలేసి ఒక అమ్మని ఇక్కడ వదిలేసి మాట్లాడదాం, ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మాట్లాడదాం. కానీ నిన్ను కూడా పిలిచిన, ఎందుకంటే నువ్వు ఫోన్ చేసి నన్ను ఒకటే తిట్టుకుంటుండు, ఏంది సుప్రియని ఎందుకు అట్లా చేసిరు, ఆమెను ఎందుకు అన్నట్టు అట్లా. నేను అదే పర్సన్ అయినా ముందే ఆమెకి జ్వరం గిరం వచ్చేసింది. ఆబ్వియస్లీ ఎవరికైనా అది డేంజర్ ఉండే పోయి, అసలు నువ్వు ఆ వీడియో చూడు తెలుస్తుంది. A few moments later. నీకు తెలియలేదురా ఎందుకు పోయినా లోపలికి? మీ డాడీ ఫోన్ చేసి నన్ను తిడుతుండు. అక్క బయటనే ఉంటే కరెక్టే కానీ నీకేమైంది? నీవెందుకు పోయినావు లోపలికి? వాళ్ళ పిచ్చోళ్ళు అవురా, వాళ్ళ పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలియలేదు పోతారు. ఎందుకు పోయినా ఇంత పడ్డా తెలుసా? రెండు రోజులు జ్వరం వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ ఫోన్ చేసి దమ్ చేసిండు అన్న. జ్వరం వల్ల ముఖం ఎట్లున్నా చూడాలి. పోయినా అవసరమా? నిన్న మొన్న ఎందుకు పోలేదు? వాళ్ళకి ఏమైనా అయి ఉండాలి. మీరు పెద్దోళ్ళే మాట చెప్తున్నా, మీరు అందరు పోయిన వాళ్ళు అందరు పెద్దోళ్ళే. ఆడు చిన్నవాడు, ఆ పిల్ల ఒక్కతి. ఆ పిల్లని సరే లోపలికి అట్లనే తీసుకోవారా, లేకపోతే ఆ పిల్లతో ఎవరైనా ఉన్నారా బయట? ఆడేడున్నాడు మీరు అందరు లోపలికి పోయినప్పుడు? వీడియో నేను చూడదా? లోపల బయటకు వచ్చినాక మళ్ళీ ఆయన కూర్చోబెట్టి ఒకళ్ళు వేసుకోరు.
వచ్చి రాదా తీసుకోవచ్చు కానీ అట్లా దమాకుండా అట్లా రాత్రిప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఎడికన్నా అని లోపల ఎందుకు తీసుకోవాలి చెప్పాను బయట ఒక్కరితో ఎందుకు వదిలేసారు నాకని చెప్పిన మాలో వచ్చి నాకని చెప్పాను 7 గంటలు తీసుకొని వస్తావా పిలిపించినప్పుడు ఏం అడిగినా నేను అరే లోపల ఉందంటే నేను రానన్నా భయం అవుతుందంటే నువ్వే గుంజుకొని ఎక్కినప్పుడు ఉరికొచ్చేసాను మళ్ళీ మాతో వస్తావా వాడిని చూపించి సరే వాడిని తీసుకోమని వాడి కింద పడ్డాడు తీసుకొని వచ్చాడు మళ్ళీ తీసుకొచ్చిన ఇంటికాడ తీసుకొచ్చారు సుప్రీం బయట ఉండదని సుప్రియన్ వస్తారా ఏడికి ఆడి సుప్రియన్ నేను వస్తాను నేను కూడా వీడియో చూడరు పోయి చేసిరుగా మీరే వీడియో చూడరు మీరు అసలు ఆ పిల్లని ఎందుకు తీసుకోలేరు ఆ పిల్లని నేను వదిలేమన్నా తీసుకొని పోలే వీడికి వచ్చినామని వీడికి వచ్చినాం అయితే లోపడేమో ఉందా మొన్న వీడియో అవన్నా తీసుకొని వీళ్ళు పోయిర్రు మళ్ళీ ఎందుకు వచ్చింది పోయిందంటే మొత్తానికి పోలే ఈడి దాకానే పోయారు వీడు మళ్ళీ వచ్చిండు వీడు ఈడు వస్తుంటే అడిగినట్టు ఏమైంది రేట్ సైడ్ వస్తున్నావు అంటే అన్నం ఇచ్చిందని చెప్తే వీడు మళ్ళీ వచ్చిండు వీళ్ళు తీసుకొని వచ్చిరా ముగ్గురు కలిసి వచ్చి ఒకటేసారి వచ్చి అడిగినా నేను ఏమైందని అంటే వీడు చెప్పిండు చెప్తే పోయినాం ఆ టైంలో నువ్వేం లోపడేమో ఏముంది అంటే తీసుకొచ్చి పోయినాం అన్న లోపలికి ఏం అడిపోయింది గేట్ దుంకినా కూడా దుంకినా నచ్చుకుంటుండు అని వాళ్ళ చెల్లెకి జ్వరం వచ్చింది ఏం చేస్తారు వచ్చింది లోపలికి వచ్చిందా లోపల నుంచి వచ్చినా మాకేం కాలే లోపల పోయేసి వచ్చారు మీరు ఆడు ఆ పిల్ల ఒకతేనా మేమేం లోపల రమ్మని చెప్పలే ప్రతి ఒక్కళ్ళు బయట నిలబడి చెప్పినాం మైండ్ సెట్ ఒకటి అక్కడికి వచ్చి ఇట్లా నిలబడి చూడమని కూడా మేము చెప్పలే ఆమె వచ్చి నిలబడ్డది ఎందుకు ఇట్లా అరే అవన్నా మేమేం తీసుకురాలే ఆమెని ఆడు నిలబడమని చెప్పినాం ఆమె నిలబడ్డ దృష్టి ఎందుకోమని కూడా చెప్పినాం ఆమెకి గోడ దింపించినా మళ్ళీ గోడ దింపి పెడుతుండే ఎందుకు అయినా మనం సరేనా ఓవర్ ఏం లేదు ఆడ లేదు ఏం లేకపోతే ఎందుకు వచ్చారు? ఏమో ఆడిపించాడు ఆడు అరే ఎట్లున్నాడు చూడాడు అప్పుడు ఆ రోజు పిచ్చర్ లెక్క బడి దుంకులాడినాడు అడువా నాకు అర్థం అరే ఏం లేదని ఎందుకు భయపడుతుంది ఏం లేకుండా ఉరికొచ్చారు మళ్ళీ వాళ్ళు. ఏం లేదు అదే మేము ఉరికొచ్చాం దేనికి ఇటు పడ్డాడని చెప్పి ఉరికొచ్చినాం ఏమైందేమో అనుకొని వచ్చినాం ఎందుకు తీసుకోవాలి చెప్పు ఎందుకు తీసుకోవాలి నాకేం దయ్యం ఎక్కలే వద్దానా అందుకే ఎక్కిపిస్తున్నా ఆగు నొప్పి లేస్తారా ఇప్పుడు ఏమైనా అవ్వాలా కాదు వానికి ఏమైనా అయి ఉంటే నువ్వు ఉన్నావురా అలా అయ్యా నన్ను అడుగుతాడు అలా అయ్యా నన్ను అడుగుతాడు వీడియో స్టార్ట్ చేసాక యాక్టింగ్ చేసి నన్ను వీడియో ముందు ఊదమన్నాడు మళ్ళీ ఆ డోర్ దాకా పోగానే భయపడ్డాడు నా భయం అవుతుంది ఏమో అవుతున్నా ఎందుకు పోతారు జాగాలలో అట్లా నైట్ పూట డోర్ దాకా రాగానే భయపడ్డాడు సుప్రియ కీడే చెప్పినా సుప్రియ కీడే సుప్రియ కూడా ఏమైనా వచ్చి చూడడానికి పోయినా మన వీడియో తీసి మాకు అడ్డ పెట్టేసిరు తీసిరు మళ్ళీ మీరు ఫస్ట్ పోయారు మీరు మీరు ఫస్ట్ ఎందుకు ఆ వీడియోలో నేను లేరన్నా ముందు వీడియో పోయినా ఏ వీడియో స్పెల్ వీడియో వేసి లేవు ఇలా ఇల్లున్నారా ఇలా దమాక్ లేదా ఉండవారా ఆ వీడియోలో నేను ఏంట్రా నుంచి
అలా ఏం లేదనా ఏం లేదు అనుకుంటున్నా మళ్ళీ వీళ్ళకేమన్నా అయి ఉంటే ఓడి నేనుంటుండే నేనుంటుండే లాస్ట్కొచ్చి నా మీదకే పడుతుంది. నువ్వు వాడుకొని నేను అంటున్నావు మరి నువ్వు చెప్పలే అంటున్నావు జ్వరం వచ్చింది ఆమెకి హాస్పిటల్ తీసుకొస్తారా? ఆమె కోరు చెప్పిరా ఆమె లోపలికి రాలేనా నేను ఇప్పుడు పోయి నొక్కుతా పోరాల దుంకు దుంకు ఏం చెప్తా ఏమ్రా నీ పైన నా పైన వేస్తున్నావేమ్రా? దుంకుతావా నువ్వు మాట్లాడదామంటే చెప్పిరా లోపలికి రాలే బాగా జ్వరం ఉంది కదా, ఆమెకి ఎందుకు వస్తుంది? నీకు వచ్చిందా రా? నీకు వచ్చిందా రే? నీకు వచ్చిందా జ్వరం? ఓడి రమ్మన్నారా నేను? నువ్వు కూర్చోవాలి అంటావా? ఎందుకు వచ్చినావు? ఎందుకు కొడుతున్నావు నువ్వు ఎందుకు వచ్చినావురా? నువ్వే దుంకుతున్నావు కేటు. నువ్వు చేయలేదన్నా నువ్వు ఏం చేస్తావురా? వాడిని కొట్టకు. తీసుకొని నువ్వేమో లోపలికి ఇప్పుడు పోయి తీసిపోతావు. బట్టలు ఇప్పుడు కుట్టిస్తారా ఇప్పుడు నేను అలా చూస్తావా? రే ఇస్తాను ఇప్పుడు ఇస్తాను. ఆయన మీదకి ఎగిరకు చూడా, చిన్న పూర్వం మీద ఎగురుతున్నావు. ఆయన కూడా ఆయనే కొడుతుండు. మళ్ళీ ఆడే చెప్పింది మళ్ళీ అందరికి పోయింది లాస్ట్ ఆడకూడే బలవుతున్నావు ఇప్పుడు. ఇంకా చెట్టు నిన్నే పని చేస్తున్నారు. ఏమో నాకు అర్థం రాత్రి చెట్టు కట్టదు మొత్తం నాకు అది అర్థమైతే లేదు. మళ్ళీ వాడు బయట ఉంటే అయిపోతుండే కదా అన్న. బయట నీళ్ళు అయిపోయింది చిన్న పూరలా వాళ్ళకి ఉండాలా తెలివి ఇంకుంటా. ఒక్కటే ఉందంటే నువ్వు దుంగు పిజ్జా దుంకుతావారా? వీడు మళ్ళా సగం వీడియోలో వచ్చి ఆడ కూర్చున్నాడు, వీళ్ళు కూర్చోబెట్టిరు. వీళ్ళందరూ నా పైన వేస్తారు ఏమరా? మీరు వచ్చారు కదా రోజు. మీరే నువ్వు పోదాం పోదమ్మా పోదామంటే వస్తావా? పోదామంటే మీరు గుంజుకోరు మళ్ళా నువ్వు ఆడికి వచ్చిండు అంటాను. మళ్ళీ నా పేరు వేస్తే సూర్యమరా అనిపించేసింది పడిపోయినా అంజన కూడా వేసిన పడిపోయింది. నేనేం చెప్పలేనా? రాత్రి అంతా చెప్పారు పోదామని అంటే పోయినాం అందరం కలిసి. మధ్యలో వచ్చిన నేను సరే ఆపు. సరే ఓని లెక్కలు చేస్తున్నాడు అందరిని కొట్టిన. ఆయన వచ్చిందే మధ్యలో వీళ్ళు పోయిందని తెలిసిందని వచ్చిన నేను. ఇంటికాడ లేరు ఎవరు లేరని చెప్పి మధ్యలో వచ్చిన. ఏం లేదు ఏం లేదు నాకేం తెలుసా? మధ్యలో వచ్చిన నాకేం తెలియదు. వస్తున్నావు మళ్ళా చెప్పాలి నా పైన వేస్తారా? మాట్లాడు అంతో ఎందుకు చెప్పాను మొత్తం నా పనికి వస్తుర్రు. అందరు కలిసి పోదామన్నారు. ఇప్పుడు ఏమరా? ఓడిస్తారు చెప్పు. లోపల ఉంటే వీడియో స్టార్ట్ కొద్దాను. అరే వీళ్ళందరూ కలిసి పోదామంటే పోయినామన్న. అందరు కలిసి పోతావు. నువ్వు ఆఫీస్ పోయినా అని చెప్పి చేయలే. ఎందుకు నేను సుప్రీం రివర్స్ వదిలేసామని చెప్పిన. రివర్స్ వదిలేస్తుంటే ఆడు వచ్చిండట నడుచుకుంటా. ఆడు అనిపిస్తే ఏమైందో నడుచుకుంటూ వస్తున్నా. నువ్వు తీసుకొస్తున్నావు సుప్రియగా అనిపించరు. బాగా వేస్తానంటే నేను వచ్చిన వాళ్ళతోని బయట ఉండే కదరా నువ్వు. వస్తే నాకు తెలియదు అన్న లోపల తీసుకొని డైరెక్ట్ తీసుకొచ్చి లోపలికి ఆ రోజు అడిగినా కదా ఏమైందని చెప్తే ఏం చెప్పినాను? వీడియో షూట్ చేస్తుంటే మధ్యలోకి వచ్చిందని చెప్పినా లేదా? వచ్చిందంటే ఏడుందని చెప్పి తీసుకుపోయినా లేకపోతే కావాల్సుకొని తీసుకున్నా? నేను అదే ఏడుందని చెప్తే మరి చూపెట్టనే తీసుకుపోయినా కదా. నేను చూపెట్టమని చెప్పి తీసుకుపోయినా కదా నేను లోపలికి. మళ్ళీ కావాల్సుకొని తీసుకున్నా ఏమన్నా? అదేమన్నా అంటే అంటే నీ పైన వేస్తురంటే మళ్ళీ నువ్వు వచ్చినావు కదా రాబాయి. వచ్చినావు కదా నువ్వు. నేను పిలిచినారా? నువ్వు వచ్చినావు కదా. చెప్పు నా పైన ఎందుకు వేస్తున్నా అని చెప్పి కొట్లాడాలి తోటి. అడుగురా
ఎవరు వచ్చి నేను ఎవరు తీసుకోరు లోపలికి లోపలికి అంటాడు, లోపలికి నేనే తీసుకోయినా, నేనే తెలుసుకొని లోపల తీసుకోయినా ఏముందని చెప్పి ఇప్పుడు తీసిపోయాను. చూసినా ఏమైనా ఉందా, కనిపించిందా, ఏమైంది మళ్ళీ దాని తర్వాత పోయిందా, పడిపోయినావు గుర్తుంది ఏమన్నా పడ్డాక ఏడు తీసుకొని చూసేట్టు తెలుసా అది తీసుకోవడం ఎందుకు అంటే అరే అని చూపెట్టమని చెప్పినా నాకు ఖాళీ బయటకి వెళ్ళి చూపించి నువ్వు పని తీసుకోబెడుతుండే అదే భయం ఊళ్ళోకి ఇప్పుడే భయం పడితే పెద్దగా ఇంకా భయం నేను రమ్మని చెప్పా, నేను పోతానని చెప్పలే అని ఆయన తెలుసుకోరు. ఏందే మరి మీద అంతా తమాషా. అంతసేపు మంచిగా ఉన్నారు. ఇక్కడ లేడు కూడా ఆ వీడియోలా, వేరే వీడియో చేసినప్పుడు వీడికించో వచ్చిండు, వీళ్ళని తీసుకొని లోపల పోయిండు. లోపల ఓలే ఏమైంది అడిగితే ఇక్కడ ఉందని చెప్పినా చూపి ఏం లేదని చెప్పి ఇప్పుడు తీసుకుపోయినా ఏమున్నా ఉందా రాబోయే వీళ్ళు భయపడ్డారా ఫస్ట్ ఈయన పని చేయాలి, ఎందుకంటే ఇప్పుడే తీసుకోమని చెప్పిన ఎట్లా వదిలేసిరా అని చెప్పి బయటనే ఉండాలా ప్లేస్ పోతారా తీసుకొని వచ్చిన ఫోన్ చేసి వచ్చిన, నేను తీసుకొని వస్తే నేను పని మీద పోయినా వేరే దగ్గర. ఫోన్ వచ్చింది నాకు, ఆమె దింపంటే మళ్ళీ నేను ఏం చేయాలా, నేను దింపేది మాకు పంటది. వాళ్ళ ఆమె మళ్ళీ ఫోన్ చేసి అడుగు, మళ్ళీ ఒకటి దింపన్నారు ఇక్కడ రోజు నడుచుకుంటూ వస్తే అది ఒక్కటి నడుచుకుంటూ వస్తుండు. నీకెందుకు వీడికి వచ్చి నిచ్చి పెట్టి పోదాం అనుకున్నా, పోతే వాళ్ళనేమో ఆపేసిండు, సుబ్రేట్ ఆపేసిండు, ఇద్దరిని ఆపేసిండు. నాకు ఫోన్ వచ్చి నేను వెళ్ళిపోయినా ఆ పని మీద బయట. పోతే నాకేం తెలియదు, లోపల పోతున్నా తెలియదు. అరే అన్న నాకు పని ఉండే అన్న, వేరే ఒక పని ఇంటికి ఫోన్ వచ్చింది. అరే ఆపిరా వాళ్ళని ఆపి ఏం చేస్తున్నా నాకు తెలియదు, ఏం చేస్తున్నా నాకు తెలియదు. వీడియో తెలియదు నాకు, ఏం వీడియో చేస్తుంటే నాకు తెలియదు, తెలియదు ఏం వీడియో చేస్తుంటే తెలియదు అన్న. అదే ఏం వీడియో చేస్తుంటే నాకు తెలియదు అన్న, అది ఏం వీడియో చేస్తుంటే నాకు తెలియదు. లోపల పోతున్నాను తెలియదు. అంజు అడుకో ముందు వచ్చినా నేను ఇలా వెళ్తున్నాను లోపల అని చెప్పి చేస్తుంది వీడియో. వెరీ గుడ్. అసలు ఈ వీడియోలు చేయనిక వీడికి ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు చేస్తే మనం కొడతారు. కొడతారు నా కూడా పెట్టారా? మీ మీదకి ఎందుకు పెడతారు, నా మీద పెడతారు. పెడితే ఆయన కూడా చూడు ఇప్పుడు ఏమన్నా అన్నారంటే మిమ్మల్ని అంటుందా? జ్వరమే వచ్చింది, ఏమైనా అయింది, ఏమైనా అయితే ఉన్నాడు మిమ్మల్ని అడిగిరా డాడీ? మంచిగా ఉన్నారు కదా అయినప్పుడు ఇప్పుడు ఏం కాలే కదా. అయినప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మనం వీడియోలేండి. అటు 2 రోజులు స్కూల్కే పోలేడు. పోలేదు అరే ఆడికి తిరగొచ్చున్నాడు స్కూల్ ముంగటే ఆడ కింద పడ్డాడు, మళ్ళీ యాక్టింగ్. అరే అన్న కింద ఎందుకు పడ్డారు? ఆడితే స్కూల్కి ఎందుకు కూడా 2 రోజులు జ్వరం వస్తే ఆడ యాక్టింగ్ చేసినట్టు జ్వరం వచ్చినట్టు మీ ముంగట కూడా యాక్టింగ్ చేసిండు, ఆడ కింద పడ్డాడు. సరే అంజీ ఆడు పడ్డాడు, మళ్ళీ ఆడు మంచిగా పోతలేదు. ఆడు వేరు, అదే అంటున్నా. ఏజ్ కి వీని ఏజ్ కి డిఫరెన్స్ లేదా? ఈ ఏజ్ కి వీని ఏజ్ కి డిఫరెన్స్ లేదా? యాక్టింగ్ అవుమాలా నీకు తెలుసా యాక్టింగ్ చేసింది? అవుమాలా పడిపోతే మేము యాక్టింగ్ అన్నా మళ్ళా అనరా నేను పడలేగా నుంచి. అదే పడిపోతే అంటున్నా నేను కూడా. నేను నిజంగా చెప్తున్నా, మళ్ళీ పోయి అది అయింది ఏదో అయిపోయింది, మళ్ళా పోతాం కూడా సారీ చెప్పేసిన ఆల్రెడీ. కానీ మళ్ళా పోతాం, వీళ్ళని తీసుకోదాం. నేను ఒక స్పాట్ చెప్తా నీకు, అక్కడ లేకపోతే నేను చెప్తా ఒక స్పాట్. వీళ్ళకి ఈ ముగ్గురు ఓడింకాడు, అంజిగాడు, ఇలా నలుగురే ప్రభాస్ గాడు. నేను తీసుకోపోయి కింద పడిపోయారు అనుకో, కింద పడిపోయి ఏమన్నా అక్కలు చేసారు అనుకో, అప్పుడు యాక్టింగ్ చెప్తాను. పాపం అటు ఇటు పోయి ఇన్ని కొట్టిరు.